ఇవాల్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించబోతుంది. ఇందుకు ఇవాల్టి నుంచి పార్లమెంటు సమరం ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు వచ్చే నెల 12 వరకు కొనసాగుతాయి. రేపు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్. కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. ఈసారి సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. అయితే అధికార విపక్షాలు పార్లమెంటు సమావేశాల కోసం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన లాంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. సంప్రదాయాన్ని అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించాలని నిన్నటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది. ఇక పార్లమెంట్లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు కేంద్రాన్ని విపక్ష సభ్యులు. ఏపీ, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ, జేడీయూ, బీజూ జనతాదళ్ నేతలు డిమాండ్ చేశారు. కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఇక మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని చెప్పారు. ఇంటర్నెట్ను ప్రజలందరికీ ఫ్రీగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా పరిగణలోకి తీసుకునేందుకు సర్కార్ ఆమోదించింది. దీంతో పాటు ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తులు రాజకీయాల్లోకి రావడం, కృత్రిమ మేధ, డీప్ ఫేక్, పౌరసత్వ సవరణ చట్టంపైన ఇలాంటి 23 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు.